ఈరోజు మన చందమామ కథల్లో మంచి చెడు అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. సిరిపురంలో కనకయ్య పాపము పుణ్యము అన్న ఆలోచన లేకుండా 2 చేతులా ఆర్జించి మంచి ఆస్తిపరుడయ్యాడు. అతని 50వ ఏట అతని భార్య చనిపోయింది. పిల్లలు లేరు. తనకు తోడుగా ఉండి అన్ని పనులు చేసి పెడతాడని కనకయ్య రాజన్న అనేవాణ్ణి నౌకరుగా పెట్టుకున్నాడు. రాజన్న కనకయ్యకు శ్రద్ధగా సేవలు చేస్తూ వచ్చాడు. రాజన్నకు పరిచయం ఉన్న గంగ అనే అమ్మాయి చాలా అందమైనది. సిరిపురంలో సంత జరిగిన రోజున వాళ్ళిద్దరూ కలుసుకునేవాళ్ళు. ఒకనాడు కనకయ్య సంతకు వెళ్ళి రాజన్నను పలకరించిన గంగను చూసి, ఆ అమ్మాయి ఎవర్రా అని రాజన్నను అడిగాడు. వాళ్ళది చిలకలూరు బాబు, వాళ్ళ నాన్న పేరు రంగయ్య అన్నాడు రాజన్న. కనకయ్యకు గంగను పెళ్ళాడి మళ్ళీ సంసారం చెయ్యాలని అనిపించింది. అతడు పెళ్ళిళ్ళ పేరయ్యను ఒకని రంగయ్య వద్దకు రాయభారం పంపాడు. రంగయ్య పేదవాడు. తన కూతుర్ని సంపన్నుడికి ఇస్తే సుఖపడుతుందనుకుని గంగ తనకు ఈ సంబంధం వద్దని గోల పెడుతున్నా వినిపించుకోకుండా రంగయ్య పెళ్లి ఖర్చులకని కనకయ్య వద్దనే డబ్బు తీసుకుని ముహూర్తం కూడా పెట్టించాడు. గంగను పెళ్లాడదామనుకుంటున్న రాజన్న హతాశుడయ్యాడు. చిలకలూరులో అతనికి పర్వతాలు పానకాలు అని 2 మిత్రులున్నారు. వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉంటారు. తనకు గంగ దక్కకుండా పోతున్నదని వాడు వాళ్లతో చెప్పుకుని గోల పెట్టాడు. వాడికి ఎలా తోడ్పడగలమా అని వాళ్ళు కూడా తెగ ఆలోచించారు. చివరకు వాళ్ళు రాజన్నతో తాము చేసిన ఆలోచన ఒకటి చెప్పి అది పారితే గంగ పెళ్లి తప్పకుండా చెడిపోతుందని అన్నారు. రేపు ముహూర్తం అనగా కనకయ్య రాజన్నను వెంటబెట్టుకుని తరలివచ్చి చిలకలూరు శివార్లలో ఉన్న ఒక వీధిబడిలో విడిది చేశాడు. ఆ సాయంకాలమే ఆ ఊళ్ళో ఒక పండు ముసలిది చచ్చిపోయింది. అందుచేత కనకయ్య పెళ్లి ఆపు చేయడానికి పర్వతాలకు పానకాలకు ఒక మంచి అవకాశం దొరికింది. అర్ధరాత్రి కావస్తుండగా పర్వతాలు యమధర్మరాజులాగానూ పానకాలు యమకింకరుడులాగానూ వేషాలు వేసుకున్నారు. పర్వతాలు ఒక దున్నపోతు మీద ఎక్కాడు. ఇద్దరూ వీధిబడికేసి వచ్చారు. వీధిబడి ముందు ఆగి యమధర్మరాజు వికటంగా నవ్వి, ఒరే భల్లూక ముష్టి, భలే మొండి ప్రాణంరా ఆ ముసలిదానిది, ఉచ్చులో నుంచి ఎలా గెంతులు వేస్తుందో చూడు అన్నాడు. అవును దొరా, తమరు వచ్చారు గనక సరిపోయింది గాని దాన్ని ఉచ్చుకేసి లాగడం నా తరమా అన్నాడు కింకరుడు. ఈ సంభాషణ విన్న కనకయ్య కిటికీ తలుపులు తెరిచి యముళ్లను చూసి కొయ్యబారిపోయాడు. యమధర్మరాజు తన కింకరుడి కేసి చూసి, ఓహో, సిరిపురం కనకయ్య కదూ వీడు, వీడి ఆయువు ఇంకో వారమే ఉన్నది. 7వ రోజున వచ్చి వీడిని ఉచ్చులో పట్టడం మర్చిపోకు అన్నాడు. చిత్తం, మర్చిపోను దొరా అన్నాడు కింకరుడు. ఇద్దరూ ముందుకు సాగి చీకటిలో కలిసిపోయారు. కనకయ్య హడలిపోయాడు. అతను రాజన్నతో, ఒరే, వాళ్ళ మాటలు విన్నావు కదూ, వాళ్ళు యముల వాళ్ళేనా అన్నాడు. యముల వాళ్ళ? నాకెవ్వరూ కనబడలేదే అన్నాడు రాజన్న ఆశ్చర్యంగా. కనకయ్య ఆ రాత్రి నిద్రపోలేదు. ఇంకో వారం రోజుల్లో చావబోయేవాడు తెల్లవారి పెళ్లిపీటల మీద కూర్చోవడం దేనికి? ఒకరి బ్రతుకు భ్రష్టు చేయడం దేనికి? మర్నాడు ముహూర్త సమయంలో కనకయ్య పెళ్లిపీటల మీద కూర్చోలేదు. రంగయ్య, పెళ్ళి నాకెందుకు గాని నీ కూతుర్ని మా రాజన్నకియ్యి అన్నాడు. వేళాకౌలానికైనా హద్దుండాలి. తెలిసి నా కూతుర్ని గతిలేనివాడికి ఇయ్యమంటావా అన్నాడు రంగయ్య. గతిలేనివాడేమిటి, ఆస్తికంతకు వారసుడు వాడే, కావలిస్తే రాసి ఇస్తాను అన్నాడు కనకయ్య. గంగకు రాజన్నతో పెళ్లి జరిగింది. 7వ నాడు కనకయ్య యమకింకరుల కోసం ఎదురుచూశాడు. కానీ ఎవ్వరూ రాలేదు. ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ. బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.